తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్టీసీ బస్ డ్రైవర్గా భువనగిరి జిల్లా సిత్యాతాండకు చెందిన సరిత గారు విధుల్లో చేరారు. సరిత గారు జూన్ 14న మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో విధుల్లో చేరారు. ఇక్కడ సరిత గారు ఇంతకుముందు మన రాజధాని అయిన ఢిల్లీలో బస్ డ్రైవర్గా పనిచేశారు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అమ్మ నాన్న వృద్ధాప్యంలో ఉండడంతో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే పొన్నం ప్రభాకర్ గారిని కలిసి నాకు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి సరిత గారు వారిని కలిశారు. ఇక్కడ మంత్రులు చొరవ చూపించి సరిత గారికి మన ఆర్టీసీలో ఉద్యోగం కల్పించారు. ఇక్కడ సరిత గారు మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళగా స్థానం దక్కించుకుంది. అదే కాకుండా సరిత గారు ఎంతో మందికి మహిళలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్టీసీ మహిళా డ్రైవర్గా జాయిన్ అయింది. ఇక్కడ మహిళలు ఎంతమంది అయితే ఉంటారో వీళ్ళు కూడా సరిత గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం, కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా మనం ప్రోత్సాహం కల్పించాలి.